బాలయ్య, రానా, రాజమౌళి కాంబినేషన్ అని ఈ హెడ్డింగ్ చూడగానే ప్రేక్షకుల్లో సరికొత్త ఆసక్తి క్రియేట్ అవుతుంది. రానా, రాజమౌళి కాంబోలో ఇప్పటికే బాహుబలి సినిమా వచ్చింది. తాజాగా శాతకర్ణి సినిమాతో బాలయ్య ఓ హిస్టారికల్ మూవీలో చేశాడు. ఇప్పుడు మళ్లీ బాలయ్య, రానా హీరోలుగా రాజమౌళి ఏదైనా సినిమా తెరకెక్కిస్తున్నాడా అన్న డౌటు సహజంగానే అందరికీ కలుగుతుంది. నిజంగా ఈ కాంబినేషన్లో సినిమా వస్తే అద్దిరిపోదు. అయితే ప్రస్తుతానికి అలాంటివి ఏమీ లేదు. అసలు మ్యాటర్ ఏంటంటే బాలయ్య 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సక్సెస్ఫుల్ గా దూసుకుపోతోంది. ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకి ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. శాతకర్ణికి ఓవర్సీస్లో సైతం ఇప్పటికే $1.25 మిలియన్ వచ్చాయి. ఈ సినిమాకు లాంగ్ రన్ కన్ఫర్మ్ కావడంతో సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యింది. ఇప్పటికే బాలయ్య, డైరెక్టర్ క్రిష్, పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, మాటల రచయిత బుర్రా సాయిమాధవలతో కలిసి ఇంటర్వ్యూలొస్తున్నాయి. తాజాగా ఈ ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించి దర్శకధీరుడు రాజమౌళి, బల్లాల దేవుడు రానా రంగంలోకి దిగుతున్నారు. పండగ తర్వాత కూడా శాతకర్ణి కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. వీటిని మరింత స్టడీ చేసేందుకు రానా, క్రిష్తో జక్కన్న ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నారట. ఈ ఇంటర్వ్యూ ఈ వీకెండ్లో ఓ ఛానల్ ప్రసారం చేయనుందని తెలుస్తోంది. ఇప్పటికే వసూళ్ల పరంగా దూసుకువెళ్తున్న శాతకర్ణి కోసం రానా, రాజమౌళి ఇంటర్వ్యూలు మరింత హెల్ప్ అవుతాయనడంలో డౌట్ లేదు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.